సుకుమార్ అల్లు అర్జున్ కలిసి పుష్ప 2 ని బాగానే చెక్కుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇంతవరకు షూటింగ్ ని కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఆగస్ట్ 15 డెడ్ లైన్ అనుకున్నారు కానీ షూటింగ్ ఇంకా అవ్వలేదట. అందుకే డిసెంబర్ 6 కి వాయిదా వేశారు. షూటింగ్ కి గ్యాప్ దొరకడంతో బన్నీ ఫ్యామిలీ వెకేషన్ కి వెళ్ళిపోయారట. బన్నీ రిటర్న్ అయ్యారు సండే. ఎయిర్పోర్ట్ లో బన్నీ లుక్ చూసి అంతా షాక్ అయ్యారు. బన్నీ గడ్డం తీసేశాడు. తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నారు. పుష్ప స్టైల్ అయితే లేదు. ఫ్లైట్ లో ఎవరొకరు బన్నీ లుక్ చూపించారట. గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్న బన్నీని చూపించారు. ఆ గడ్డం పుష్పరాజ్ లుక్ లోకి రావాలంటే టైం బానే పట్టేలా ఉంది. అసలు ఈ గడ్డాన్ని ఎందుకు తీయాల్సి వచ్చింది అని అనుకుంటున్నారు. సుకుమార్ బన్నీ మధ్య గ్యాప్ ఏర్పడిందని, అందుకే ఇలా ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉన్నారని ఇంటర్నెట్ లో వార్తలు వస్తోంది. బన్నీ ఏమో పుష్పను 3 టీమ్స్ గా విడగొట్టి షూట్ చేయాలని అంటున్నారట. కానీ సుక్కు అవేం వద్దంటున్నారు. కానీ ఇద్దరి మధ్య గ్యాప్ దీని వల్లే వచ్చిందని ఇండస్ట్రీలో టాక్. బన్నీ ఇలా గడ్డం లేకుండా కనిపించడంతో ఇప్పుడు ఎలా షూట్ చేయాలని సుక్కు అయితే ఆలోచిస్తున్నారట. దీంతో సుక్కు హట్ అయ్యి అమెరికాకి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. సో బియర్డ్ రావడానికి ఇంకా 1 మంత్ పైగానే పడుతుంది. సుక్కుకి సంబంధించినటువంటి విషయంలో బన్నీకి సంబంధించి ఇలా వెకేషన్ కి వెళ్ళినప్పుడు మరి ఎందుకు ఇలా చేశారు? బన్నీ గడ్డం ట్రిమ్ చేసుకొని కనిపించడం అయితే అందరికి షాకింగ్ గానే ఉంది. మళ్ళీ గడ్డం మళ్ళీ పెరగాలి, పుష్పరాజు లుక్ లోకి రావాలంటే 4 రోజులైనా పడుతుంది. అప్పటి వరకు షూటింగ్ అయితే జరగదు. అంతవరకు మిగిలిన పనులు పూర్తి చేస్తారా లేదా టీం అంతా ఖాళీగానే ఉంటుందా అన్నది తెలియాలి. అసలు మ్యాటర్ ఏంటంటే సినిమా ఎప్పుడో అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి మెగా వివాదంతో మరి ఇప్పుడు కాస్తంత సినిమా పోస్ట్ పోన్ చేశామంటే బాగోదు కదా. సినిమా షూటింగ్ అయిపోయింది, రిలీజ్ వాయిదా వేస్తున్నామంటే వాళ్ళకి ఇబ్బంది కదా. అందుకనే సినిమా అయిపోయినా కాలేదని చెప్పి ఇదిగో ఇలా నాచుతున్నారనమాట.